గత 5 ఏళ్ల పాలనలో ఆక్వా రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన వారు ఇప్పుడు ధరల పెరుగుదలపై మాట్లాడడం విచిత్రంగా ఉందని ఎంఏ షరీఫ్ విమర్శించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆక్వా రైతులు ఎదుర్కొన్న నష్టాలకు అప్పటి ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. ఆక్వా ఉత్పత్తుల ధరలు పడిపోవడం, ఉత్పత్తి వ్యయాలు పెరగడం, రైతులకు సరైన మద్దతు లేకపోవడం వల్ల రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని పేర్కొన్నారు. ఇప్పుడు అదే విషయాలపై విమర్శలు చేస్తూ తమ వైఫల్యాలను కుల రాజకీయాల వెనుక దాచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆక్వా రంగాన్ని గాడిలో పెట్టేందుకు చర్యలు చేపడుతోందని, రైతుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని షరీఫ్ తెలిపారు. వాస్తవాలపై చర్చించకుండా రాజకీయ ఆరోపణలు చేయటం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక పెద్ద వరంలాగా ఇచ్చాపురం నుండి తడ వరకు 900 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. సముద్ర తీర ప్రాంతం ఉండటం మూలంగా మరి ముఖ్యంగా ఆక్వా రంగానికి అభివృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉండటం, గతంలో ధాన్యాగారాలుగా పేరుగాంచిన కోస్తా తీర ప్రాంతాలని ఆక్వా రంగంలో వారిని ప్రవేశింపజేసి ఆక్వా రంగం ద్వారా వాళ్ళ భూముల్లో చేపలు, రొయ్యలు పెంచుకునే రకంగా, వారు సంపాదనని పెంచుకునే రకంగా ఆ ప్రాంతం సుభిష్టం కావాలని కలలుగన్న వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరు. 1994 తర్వాత 95లో ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఆనాడు 14 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలుగా మరి కోస్తా తీర ప్రాంతం ఆక్వా రంగంలో అభివృద్ధి చెందాలని తదనుగుణంగా వారికి ప్రోత్సాహకాలు ఇస్తూ వారి సంపదని పెంచే రకంగా, వారి ఆదాయాన్ని పెంచే రకంగా ఈనాడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తుంది.